వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముందు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్న ఒక నిబంధనను రద్దుకు కసరత్తును ప్రారంభించింది. ఇటీవలే ఈ నిబంధనను ఎత్తివేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వెల్లడించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లల నిబంధనలపై ప్రభుత్వం తీసుకునే ఈ కీలక నిర్ణయం కోసం ప్రజాప్రతినిధులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం ఉన్న నిబంధనను రద్దు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21/3ని తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మిగిలిన వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా ఈ నిబంధన తొలగింపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తుంది. అధిక జనాభాను నియంత్రించేందుకు గాను కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. 1994లో తీసుకొచ్చిన ఈ నిబంధన వల్ల అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీకి చాలా మందికి అడ్డంకిగా మారింది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పురపాలక ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఆనాటి ప్రభుత్వం చట్టం చేసింది. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగింది కాబట్టి పాత నిబంధనను మార్చాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈ నిబంధనను మార్చేందుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదిస్తే ఆమోదం లభించలేదు. ఇటీవల బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించి ఇచ్చిన అటువంటి రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు అవకాశం ఇస్తూ చేసిన చట్టం సవరణ సమయంలోనూ ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపునకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21/3ని తొలగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు అవసరమైన చట్ట సవరణకు కూడా ప్రయత్నించలేదు. అయితే పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21/3ని తొలగించే ప్రతిపాదనను త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాలని మంత్రులు సైతం కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఒక ఏడాదిలోగా, అంటే 1995 మే 29వ తేదీలోగా మూడో బిడ్డ పుట్టిన అనర్హులు కాకుండా మినహాయింపులు ఇచ్చారు. ఇక 1995 మే 30వ తేదీ తర్వాత పుట్టిన పిల్లలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ 1994లో ఆ చట్టం చేశారు. ఇక దీనిలో భాగంగా దత్తతకు సంబంధించినటువంటి పిల్లలు కూడా అసలు తల్లిదండ్రుల లెక్కల్లోనే ఉంటారు. ఈ మేరకు 2006లో హైకోర్టు కూడా తీర్పు వెలువరించింది. అంటే ఒక అభ్యర్థికి 3 పిల్లలు ఉండి ఒకరిని దత్తత ఇచ్చేసినా వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని పేర్కొంది. ఇక అభ్యర్థి మొదటి భార్యకు 2 పిల్లలు, రెండో భార్య ద్వారా మరో బిడ్డ ఉన్న వారు అనర్హులుగానే ఆ చట్టం పరిగణించింది. నామినేషన్ వేసే నాటికి 3 పిల్లలు ఉండి పరిశీలన జరిగే రోజుకి అందులో ఒకరు చనిపోయినా వారు అర్హులు అవుతారని పేర్కొంది. ఇది ఇలా ఉంటే గత ఏడాది చట్ట సవరణ ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాలు ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాయి. పంచాయతీరాజ్ చట్టం నుంచి ఈ నిబంధనను తొలగిస్తూ ఏపీలో కూటమి ప్రభుత్వం గత ఫిబ్రవరిలో సవరణ తెచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి అమల్లోకి తెస్తూ ఈ సవరణపై న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో ఇక తెలంగాణలో కూడా ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది. ఈ మార్పులు గనుక అమల్లోకి వస్తే తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు పెరగడం, ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలు ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ ఇది కార్యరూపం దాల్చితే మాత్రం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ముఖచిత్రం మారుతుంది.